బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ అయితే కలిశాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ హైదరాబాద్ జర్నీ. సో మన ఫ్యూచర్ కమర్షియల్ జేస్ న్యూట్రి కిచెన్ కోసం మేము హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళాం. వరంగల్ నుండి జర్నీ స్టార్ట్ చేసి ఉప్పల్లో దిగి అక్కడ నుండి స్ట్రైట్గా బేగం బజార్ అయితే వెళ్ళిపోయాం. కస్టమర్స్కి హెల్తీగా సస్టైనబుల్గా ప్రొవైడ్ చేయాలని ఎకో ఫ్రెండ్లీ సలాడ్ బాక్సెస్ అండ్ జ్యూస్ బాటిల్స్ కోసం సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాం. బాటిల్స్ క్వాలిటీ, బాక్స్ క్వాలిటీ, డిజైన్, స్టోరేజ్ కెపాసిటీ ఇలా ప్రతి డీటెయిల్ని కంపేర్ చేసి మన బ్రాండ్కి సూట్ అయ్యే బెస్ట్ ఆప్షన్స్ని షార్ట్ లిస్ట్ చేశాం. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ ఉండదు. కానీ మీల్ ట్రేస్ విషయంలో మాత్రం మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఎకో ఫ్రెండ్లీ క్వాలిటీ ఆప్షన్స్ దొరకలేదు. మీకు ఎవరికైనా మంచి ఎకో ఫ్రెండ్లీ మీల్ ట్రేస్ సప్లయర్స్ తెలిస్తే కమెంట్లే తప్పకుండా చెప్పండి. అండ్ ఆ రోజులో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ అయితే కలిశాను. బిజీ లైఫ్లో అందరం మన పనుల్లో బిజీ అయిపోతాం, కానీ కొన్ని ఫ్రెండ్షిప్స్ మాత్రం ఇయర్స్ అయినా అలానే ఉంటాయి. నైట్కి వాళ్ళ రూమ్లోనే స్టే చేశాను. చాలాసేపు లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అండ్ అలా మన హైదరాబాద్ డే 1 అయితే కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది అదంతా పార్ట్ 3లో చూద్దాం. స్టే ట్యూన్డ్ గైస్, డూ ఫాలో.